పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, మీ అందరికీ అన్నమ్మ జ్వాకీముల పండగ శుభాకాంక్షలు. దేవుని యొక్క కార్యాలు మహా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందుకే ఉపదేశకుడి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పుట్టుటకు ఒక సమయం, గిట్టుటకు ఒక సమయం, నవ్వుటకు ఒక సమయం, ఏడ్చుటకు ఒక సమయం, కట్టుటకు ఒక సమయం, పడగొట్టుటకు ఒక సమయం అంటాడు. అన్న జ్వాకీములు పుణ్య దంపతులు. దేవుని దృష్టిలో నీతిమంతులై జీవిస్తున్న ఈ దంపతులు చాలా కాలంగా వీళ్ళలో ఉన్న ఒకే ఒక లోపం ఏంటంటే బిడ్డలు లేకపోవడం. అన్నమ్మ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కృప. జ్వాకీము అనగా యావే ప్రిపేర్స్, దేవుడు తయారు చేసిన మనిషి. మరి అన్నమ్మ జ్వాకీములు దేవుని దృష్టిలో నీతిమంతులైన దంపతులు ఎంతో కాలంగా దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ప్రభువా, మాకు ఒక బిడ్డను ప్రసాదించండి అని. ఎప్పుడైతే మొరపెట్టుకుంటున్నారో దేవుడు తన తగిన సమయం వచ్చేదాకా స్పందించరు. ఎందుకంటే ఆయనకు ఒక సమయం ఉంది. మానవుల సమయం ఏంటంటే అడగగానే అద్భుతం జరిగిపోవాలి, తయారు చేయగానే వెంటనే అన్నీ అయిపోవాలి. ఈ రీతిగా మనం ఆలోచిస్తాం ప్రియులారా. కానీ దేవుడు మట్టుకి ఆయన ప్రణాళికలో ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే మనిషికి ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో ఆ సమయాలు ఆయనకి తెలుసు. అందుకే ఉపదేశకుడి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనములో నవ్వుటకు ఒక సమయం, ఏడ్చుటకు ఒక సమయం, ఆ సమయాలను గుర్తించగలగాలి. అన్న జ్వాకీములు బహుభక్తిపరులు, దేవుని దృష్టిలో ఉత్తములుగా మెలిగే వీళ్ళకే పిల్లలు లేకపోవడం ఎంతో ఆశ్చర్యకరం. సూటిపోటి మాటలతో పక్క వాళ్ళు మాట్లాడుతున్నా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే తమ బాధ్యతని కడు భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధిస్తున్నారు. ప్రియులారా, ఆనాటి యూదులకు ఉండే ఆచారం ఏంటంటే తమకు వచ్చిన రాబడిలో ఒక వంతు దేవునికి, ఒక వంతు కుటుంబానికి, ఇంకొక వంతు పేద సాధనని ఆదుకునే అలవాటు ఉంది. అదే రీతిగా అన్నమ్మ గారు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు కరుణించలేదు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ దేవుడు కరుణించే సమయం వరకు ఓపికతో వేచి చూడాలి. ప్రార్థనలో మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే చాలా రోజుల నుండి ప్రార్థిస్తున్నాం, పదే పదే అడుగుతున్నాం, దేవుడు మమ్మల్ని కరుణించలేదని విసిగెత్తి మరలా మనం ప్రార్థన చేయడం మానేస్తుంటాం. కానీ అన్న జ్వాకీములో ఉన్న గొప్పతనం ఏంటంటే పట్టుదలతో ప్రభువుని ప్రార్థించేవాళ్ళు. ఆ పట్టుదలతో ప్రార్థించడం ద్వారా ప్రతిఫలం దొరుకుతుందని ఆశించిన దంపతులు. అందుకే అన్నమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రభువా నన్ను కరుణించవా అని ప్రార్థించేది. ఈ పుణ్య దంపతుల యొక్క పుణ్య ఫలమే పరిశుద్ధ మరియ తల్లి అని మనం గ్రహించాలి. ఎప్పుడైతే వీళ్ళు ఒకరోజు జ్వాకీముకి చెప్తుంది, ఈ గొర్రెపిల్లలను పట్టుకెళ్ళి యెరూషలేము దేవాలయంలో సమర్పించమంటే యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సాయం సమయం అయిపోతే అర్చకుడు జ్వాకీము ముఖం మీదే తలుపులు వేయడం జరుగుతుంది. ఆ బాధతో తిరిగి వెళ్ళి ఒక మందులో ఉండిపోతాడు. అన్నమ్మ ఆలోచిస్తుంది, ఏమవుతుంది, నా భర్త ఎందుకు రాలేదా అని దేవుణ్ణి కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తుంటే అప్పుడు దేవుడు తన దేవదూత ద్వారా సందేశాన్ని ఇస్తాడు. అమ్మా, నీవు యెరూషలేము దేవాలయానికి వెళ్ళు, నీ భర్త అయిన జ్వాకీము కూడా దేవాలయానికి వస్తాడు, దేవుడు మిమ్మల్ని కరుణించేడు. కాబట్టి ప్రియులారా, ఎంతో ఓపికతో, ఎంతో పట్టుదలతో, ఎంతో సహనముతో అన్న జ్వాకీములు కూడా వివాహమైన పిదప చాలా కాలం వేచి చూసి ఉన్నారు. సహనము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే సముద్రము కంటే సహనము గొప్పది అంటాడు. కావున ప్రియులారా, ఇదే మనం గుర్తించుకోవాలి. ఈ అన్న జ్వాకీములు చేసిన ప్రార్థన ఫలితమే వరప్రసాద మాత అయిన పరిశుద్ధ మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలని అన్నమ్మ గర్భములో పెట్టడానికి దేవుడు మొదటగా అన్నమ్మను జ్వాకీమును సిద్ధపరిచాడు. వీళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది?
వీళ్ళు ఏ రీతిగా నాకు విశ్వాస పాత్రులుగా ఉంటారా, దేవుని యొక్క చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తారా అని వేచి చూసి వాళ్ళకు కావలసిన అనుగ్రహాన్ని ఇచ్చాడు. అందుకే మనం కూడా ప్రియులారా, ఏ ప్రార్థన చేసినా ఏ కార్యం చేసినా మనం దేవుని కొరకు వేచి చూడాలి. విలాప గీతాలు 3:25లో ప్రభు ఇచ్చే వాక్యం, విశ్వసించు నమ్ముట నీ వలనైతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, తనను నమ్ము వారికి వెతుకు వారికి ప్రభు మేలు చేస్తాడన్న సత్యాన్ని అన్నమ్మ జ్వాక్యముల విషయంలో చేశారు. ఆ పుణ్య దంపతుల యొక్క పుణ్య ఫలమే పరిశుద్ధ మరియ తల్లి. కాబట్టి గొప్ప కార్యాలు జరగాలంటే ప్రార్థన పట్టుదలతో చేయాలి, విశ్వాసపాత్రులుగా ఉండాలి. దేవుని ఎడల విశ్వసనీయతను ప్రకటించినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. ప్రభు మిమ్మందరినీ దీవించునుగాక. మీ అందరికీ మరొకసారి అన్నమ్మ జ్వాక్యముల పండగ శుభాకాంక్షలు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.